అమెరికా చైనా వార్, ట్రేడ్ వార్. సో ఇప్పుడు ఇది ఏ స్థాయిలో ఉంది అంటే చైనా వాళ్ళు బోల్డ్ అని వీడియోస్, మీకు ఆ వీడియోస్ని వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సో ఇందులో అమెరికా యొక్క టాప్ బ్రాండ్స్, అలాగే యూరోప్కి సంబంధించిన, ఇప్పుడు చూడండి ఫ్రాన్స్ అనండి, ఇటలీ అనండి, ఇట్లా ఈ బ్రాండ్స్ ఉంటాయి చూసారా, వీటి యొక్క బండారాన్ని అంటే పెండోరా బాక్స్ అంటాం చూసారా, దాన్ని బయట పెడుతున్నారు. అంటే ఒక కంపెనీకి సంబంధించిన పలానా బ్రాండ్, దీని అసలు ధర ఎంత, వాళ్ళు ఎంతకి అమ్ముతున్నారు, ఈ విషయాలను వరస పెట్టి, సో దాంతో ఈ ట్రేడ్ వార్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఇంతకాలము మనల్ని ఎలా వీళ్ళు బకరా చేశారు అనేది ప్రజలకు క్లియర్గా చూపిస్తున్నారు. చూడండి, హైదరాబాదులో ఒక సంపన్న కుటుంబం, మాకు బాగా తెలిసిన వాళ్ళు, సో ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. మేము ఒక షోరూమ్కి వెళ్ళామండి, వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన చీర, ఆ బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మకు ఆ చీరని తగిలిచ్చారు, ఒక హ్యాండ్ బ్యాగ్, అలాగే చెప్పులు. సో మొత్తము ప్యాక్. సో ట్యాగ్ చూస్తే 15,000 రూపాయలు అని రాసి ఉంది. ఉండేటప్పటికి వీళ్ళకి బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా, కొనుక్కుందాము అని అనుకున్నారు. అంటే బాగా సంపన్నులు, ఇది నథింగ్ అయినా కూడా కొంచెం చూసి సరే 15,000 కదా కొందాము అని అనుకున్నారు. తరువాత చూస్తే ప్యాకింగ్ అయిపోయింది, బిల్లు మీకు 1,30,000 రూపాయలకు వచ్చింది. వీళ్ళు ఆశ్చర్యపోయారు, అదేంటి 15,000 కదా ట్యాగ్లో ఉంది అంటే, వాళ్ళు చూసి ఇది హ్యాండ్ బ్యాగ్ యొక్క ధర అండి, హ్యాండ్ బ్యాగ్ ధర 15,000. ఆ చెప్పులు ఉన్నాయి చూసారా, అది ఇంకొక 15,000. చూడండి, ట్యాగ్ ఉంది పక్కనే ఉంది. ఈ చీర 1,00,000 రూపాయలు. సో మొత్తము కలిపి 1,30,000 అయ్యింది అని చెప్పి వీళ్ళు చెప్పేటప్పటికి ఆశ్చర్యపోయారు. బాబాయ్, 1,30,000 పెట్టి కొనడము వర్త ఆలోచించారు. కొనేవాళ్ళు ఉన్నారండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు నీతా అంబానీ, ఆవిడ హ్యాండ్ బ్యాగ్ ధర 2,30,00,000. సో 2,30,00,000లో ఏంటి, మీకు అక్కడ డైమండ్స్, మీకు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి, ఆ పొదిగి ఉంటాయి. కాబట్టి 2,30,00,000 అంటే సూపర్ రిచ్ అనమాట. ఆవిడ ఆ రోజుల్లో బస్సుల్లో వెళ్ళే రోజుల్లో ఇవి కొన్నారా? లేదు. ఇవాళ వీళ్ళు వద్దు అంటే డబ్బు వస్తుంది, ఏం చెయ్యాలో తెలియడం లేదు. మీరు ఒక మల్టీప్లెక్స్కి వెళ్తారు, పాప్కార్న్ 400 అంటారు, మీ దగ్గర డబ్బులు ఉంటాయి, క్రెడిట్ కార్డు కూడా ఉంటుంది, కానీ అది వర్త్ కాదు. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళము తలకిందలు తపస్సు చేసిన 400 పెట్టి ఆ పాప్కార్న్ కొనం. ఎందుకంటే అది ఒకటి ఆరోగ్యానికి మంచిది కాదు, 2 అది అంత వర్త్ కాదు. 400 రూపీస్కి పాప్కార్న్ ఏంటి, సమోసా 200 రూపాయలు ఏంటి, మంచి సమోసాలు మనకు 15 రూపాయలు 20 రూపాయలకి దొరికేస్తున్నప్పుడు 200 రూపాయలు పెట్టి ఎందుకు? లగ్జరీ అండి అంటారు, లగ్జరీని అనొచ్చు, కానీ దానికి ఒక విలువ ఉంటుంది. మీరు 20 రూపాయలు 25 రూపాయలు ఎక్కువ వేసుకున్నారు అంటే మెయింటెనెన్స్ అండి, స్టాఫ్ అండి, ఇదంతా చెప్పొచ్చు. కానీ ఏకంగా 20 రూపాయల సమోసాని 200 రూపాయలు, 50 రూపాయల పాప్కార్న్ని మీరు 400 రూపాయలు, ఇదంతా టూ మచ్ కదా, ఎక్స్ప్లాయిటేషన్. కాబట్టి మీరు అది ఒప్పుకోకూడదు, మీరు అందులోకి వెళ్ళకూడదు. సో ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు అంటే, ఒక బ్యాగ్, ఈ బ్రాండ్ పేరు బిర్కిన్ అంటారు. ఈ బిర్కిన్ బ్రాండ్ అనేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అండి, చాలా చాలా మీకు ఒక కాస్ట్లీ బ్రాండ్, ఇది చాలా పెద్ద బ్రాండ్. సో ఇప్పుడు ఈ బిర్కిన్ బ్యాగ్ అని వీళ్ళు అంటున్నారు చూసారా, ఈ బ్యాగ్ యొక్క ధర 29 లక్షల రూపాయలు అని చెప్పి వాళ్ళు అమ్ముతారండి. కొనేవాళ్ళు ఉన్నారు, పని కట్టుకొని విమానాల్లో ఫ్లైట్ టికెట్లు తీసుకొని యూరోప్ వెళ్ళి ఇలాంటి బ్రాండ్స్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్, షూస్ ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, సూపర్ రిచ్. సో 29 లక్షల రూపాయల బ్యాగ్ అది. ఇప్పుడు చైనా వాళ్ళు పెట్టిన వీడియోలో చూడండి, ఇవే బ్యాగులు మేము చైనాలో కూడా అమ్ముతాం. సో తయారు చేస్తున్నప్పుడు మాకు అయ్యే ఖర్చు 1,00,000 రూపాయలు మాత్రమే. అంటే మా షోరూమ్ అనండి, అద్దెలు అనండి, స్టాఫ్ అనండి, వీళ్ళందరినీ కలుపుకుంటే 1,00,000 రూపాయలు మాత్రమే మాకు తయారవుతాయి. ఈ బ్యాగ్ యొక్క ధర 1,00,000 రూపాయలు. కానీ వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? 29 లక్షలు అని చెప్తున్నారు. మీరందరూ బకరాలు అయిపోతున్నారు, ఏమారిపోతున్నారు. 28 లక్షలు వాళ్ళకి లాభము అంటే టూ మచ్ కదా. 1,00,000 2,00,000 వేసుకుంటే వేరండి. 1,00,000 రూపాయల బ్యాగును 29 లక్షలను అమ్మడం ఏంటి? డైరెక్ట్గా లాభాలు 28 లక్షలు లాభాలు తీసుకోవడం ఏంటి? ఇది దోపిడీ కదా. సో ఇలా చెయ్యకూడదు. ఒకవేళ
ఈ బిర్కిన్ బ్యాగులు మీకు కావాలి అనుకోండి, నన్ను కాంటాక్ట్ చెయ్యండి, నేను మీకు డైరెక్ట్గా పంపిస్తాను అని చెప్పి ఈ వ్యాపారి మీకు వీడియోస్ పెట్టడం. అలాగే ఇప్పుడు మేము ధరించే దుస్తులు ఉన్నాయి చూసారా, ఇవి 10,000 రూపాయలండి. కానీ యూరోప్లో, ఇటలీలో దీనిని 6 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలంటూ అమ్ముతున్నారు. ఈ జాకెట్స్ ఇంతంత ధరలు పెట్టి మీరు కొంటున్నారు. ఎలా ఏమారిపోతున్నారో చూడండి. నాకు చిన్నప్పుడు అలాగే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు దుబాయ్లో ఉంటారు. సో ఆ మేడం వచ్చినప్పుడు ఒక మంచి టీషర్ట్ నాకు ఇచ్చారు. ఎంత ఆనందమో అంటే ఎన్నేళ్ళ టీషర్ట్ వాడానో నాకు తెలియదు. పెద్దయిన తరువాత టీషర్ట్ మీద ఉండే బ్రాండ్ మా ఇంటి వద్ద నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరము, అక్కడే అవి తయారవుతాయండి. వాటిని వాళ్ళు దుబాయ్ పంపిస్తారు. అక్కడ నుంచే ఆవిడ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అంటే నేను ఇక్కడ కొనుక్కోవాలంటే అది 20 రూపాయలు, 25 రూపాయలు, ఆ రోజుల్లో చెప్తున్నాను 25 రూపీస్ ఉంటుంది. ఆవిడ నేను 200 రూపాయలు పెట్టి కొన్నాను అన్నప్పుడు ఆశ్చర్యంగా ఉండింది. 10 రెట్ల లాభాలు వేసుకొని వాళ్ళు అమ్ముతారు, అయినా ఆవిడ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏమైంది, అమెరికాలో పెద్ద పెద్ద షోరూమ్స్, అక్కడ మీకు ఈ కాస్ట్లీ బ్రాండ్స్ అంటే 90% ఆ లోగోకి ఉండే వాల్యూ, 10% మాత్రమే ఆ బ్యాగ్ యొక్క క్వాలిటీ. సో ఈ లోగోకు ఉన్న ఖర్చు ఎంత అంటే ఇన్ని లక్షలు, 29 లక్షల బ్రాండ్ వాల్యూ. ఒక బ్యాగ్ ఎంతకండి తయారవుతుంది? 1 లక్ష రూపాయలకు తయారవుతుంది. ఇలాగ ఇవాళ ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉన్న వాళ్ళందరూ లగ్జరీ బ్రాండ్స్ను అమ్ముతున్నారు. అసలు సిసలైన ఖర్చు వేరు, వీళ్ళు అమ్ముతున్న ధరలు వేరు. ఇలా చూసినప్పుడు చైనా నుంచి వస్తున్న వీడియోస్, ఇప్పుడు యూరోప్ వాళ్ళు ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకొని ఇట్లా బయట పెట్టేస్తున్నారు. మన బండారం అంతా ఇలా రోడ్డు మీదకి ఎక్కింది, మన బతుకు బస్ స్టాండ్ అయ్యిందని చెప్పి ప్రతి దగ్గర పలానా వాచ్ అంటారా, ఈ వాచ్ మేము స్విట్జర్లాండ్లోనే తయారు చేస్తాము, పలానా బ్యాగ్ అంటారా మేడ్ ఇన్ ఫ్రాన్స్, పలానా ప్లేసులోనే ఇది తయారవుతుంది, పెర్ఫ్యూమ్స్ ఇక్కడ ఇటలీలో, ఇక్కడ మీకు ఫ్రాన్స్లో, యూకేలో తయారవుతూ ఉంటాయి. కాబట్టి మేము ఒరిజినల్ బ్రాండ్స్ అమ్ముతున్నాము. చైనా వాళ్ళు చేస్తున్న ఈ క్యాంపెయిన్ని మీరు నమ్మకండి, ఇందులో ఎటువంటి నిజము లేదు. వాళ్ళు వాళ్ళ చీప్ ప్రోడక్ట్స్ అంతా వీడియోలు చేసి ఇవంతా కూడా మాకు అమ్ముతున్నట్టుగా, మా బ్రాండ్స్కి వెళ్తున్నట్టుగా చెప్తున్నారు అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు డౌట్ రావాలి, వాళ్ళు చెప్తున్నది నిజమా, చైనా వాడు చెప్తున్నది నిజమా అంటే, మరి బంగ్లాదేశ్ అని ఒక దేశం ఉంది కదండి, ప్రపంచంలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఒకప్పుడు లాస్ట్ ఇయర్ చాలా చాలా పేరున్న ఒక దేశము, వాళ్ళు యూరోప్కి అమ్ముతున్నారు కదా, ఎంతెంత పెద్ద బ్రాండ్స్ తయారు చేసి అమ్ముతున్నారు. మరి ఇందులో వాస్తవం ఉంది కదా. మీకు భారతదేశంలో చూసారు అనుకోండి, గుజరాత్, మహారాష్ట్ర, తిరుపూర్, తమిళనాడులో ఉండే తిరుపూర్, ఇక్కడ ఎంతంత పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ను వీళ్ళు విదేశాల్లోకి వాళ్ళ పేర్ల మీద హై క్వాలిటీ డ్రెస్సులు అని చెప్పి బ్యాగులు, షూలు, బెల్ట్లు వీటిని తయారు చేసి అమ్ముతున్నారు కదా. అక్కడ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ పేరు వేసుకోవచ్చు కదా. అంటే వెళుతున్నాయి కదా, ఊరికే వెళ్ళవు కదా, వెళుతున్నాయి కాబట్టి ఇక్కడ తక్కువకి తయారు చేసి, ఇంకా చెప్పాలంటే మీరు ఒక షోరూమ్కి, బట్టల దుకాణానికి వెళ్తున్నారండి, మీరు అక్కడ బట్టలు చూసారనుకోండి, మేము పర్చేసింగ్కి వెళతాము అంటారు. వెళ్ళే వాళ్ళు గొడౌన్ కొనేస్తారు. అంటే 1 కోటి రూపాయలకో 2 కోట్లకో ఆ గొడౌన్లో ఉండే దుస్తులంతా కొని వాటిని ఇక్కడికి వచ్చాక వీళ్ళు స్టిక్కరింగ్ చేస్తారు, వీళ్ళు ఆ ట్యాక్స్ అనేవి రాస్తారు. 100 రూపాయలకి ఆ షర్ట్ అంటే 1000 రూపాయలు, 300 అంటే ఇక్కడ 3000, ఇలా ట్యాక్స్లో వీళ్ళు ప్రైసింగ్ రాసి అమ్ముతుంటారు. కాబట్టే బట్టల దుకాణాలు అన్నప్పుడు విపరీతమైన లాభాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ బ్రాండ్స్ని చూశారు అనుకోండి, చెప్పాను కదా, 6,000 రూపాయలకి తయారయ్యే చీర వాళ్ళు 1,00,000 రూపాయలకు అమ్ముతున్నారంటే ఈ లాభాలను చూడండి. కాబట్టి లాభాలకు కూడా ఒక లిమిట్ ఉండాలి. ఎలా పడితే అలా అమ్మడం మొదలు పెట్టారనుకోండి, దానికి అంతు అదుపు ఉండదు. ఇలాగ మనల్ని బకరాలు చేసే ఈ బ్రాండ్స్ గురించి మీరు విన్నారా? మీరు కూడా ఇలాంటి బ్రాండెడ్ దుస్తులే వేస్తామండి, షూలు, బెల్ట్లు అంతా కూడా బ్రాండెడ్ అని చెప్పి మీలో కూడా ఈ అలవాటు ఉందా? మరి ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.